బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 2 లెసన్ 2 రెండవ పాఠము అల్ప విశ్వాసము మరియు అవిశ్వాసము అనగా ఏమిటి? అల్ప విశ్వాసము మరియు అవిశ్వాసము అనగా ఏమిటి? అల్ప విశ్వాసము అనగా లిటరల్ మీనింగ్ ఏంటి అంటే అక్షరార్థంగా మనం అల్ప విశ్వాసమును గూర్చి ఆలోచించినప్పుడు వెంటనే అర్థమయ్యే సంగతి ఏంటి? కొద్దిపాటి విశ్వాసం. అంటే దేవుడు ఆశించినంత రీతిలో కాకుండా ఏదో మనకు కలిగినంత, మనకు తోచినంత విశ్వాసాన్ని కలిగి ఉండటం అల్ప విశ్వాసం. కొద్దిపాటి విశ్వాసం లేక బలహీన విశ్వాసం. బలహీన విశ్వాసము ఎవరిలో అయితే ఉందో వారు అల్ప విశ్వాసులు అని చెప్పచ్చు. ఇక అవిశ్వాసము అంటే అస్సలు విశ్వాసము లేకపోవటం. కొంచెము కూడా, ఆ మాత్రం కూడా, మనకు తోచినంత కూడా విశ్వాసాన్ని కలిగి లేకపోవడాన్ని అవిశ్వాసము అంటారు. అంటే దేవుని వాక్యము మీద, దేవుని మీద ఏమాత్రము నమ్మకము లేకపోతే అది అవిశ్వాసము. మరియు అప్పుడప్పుడు ఏదో కొద్దిపాటి విశ్వాసాన్ని కలిగి ఉంటే అది అల్ప విశ్వాసము. ఈ రెండింటిని గూర్చి ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఏమిటి అల్ప విశ్వాసము, అవిశ్వాసము అంటే ఏమిటి? ఇవి ఎంతవరకు ప్రమాదం? అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండడం ఎంతవరకు ప్రమాదం? అవిశ్వాసాన్ని కలిగి ఉండడం ఎంతవరకు ప్రమాదం? అల్ప విశ్వాసంలో ఉన్నామని, అవిశ్వాసంలో ఉన్నామని ఎలా చెప్పచ్చు? దేనిని బట్టి మనం పరీక్షించుకోవచ్చు? ఇత్యాది సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదట అల్ప విశ్వాసము మరియు అవిశ్వాసము ఈ రెండు కూడా దేవుని దృష్టిలో సమానమే అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఏమండి, కొంతమందికి అస్సలు విశ్వాసం ఉండదు, కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది. దేవుని దృష్టిలో వీరిద్దరూ ఒకటే. చూసారా, ఇది చాలా కీలకమైనటువంటి సంగతి. అదేంటండి, కొందరికి అస్సలు విశ్వాసం లేదు, మాకు ఏదో కొద్దిపాటి విశ్వాసం ఉంది కదా, ఇంతటితో మేము సరిపెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో మేము పూర్తిగా విశ్వాసం లేనట్టు మాట్లాడుతున్నాం ఏంటి తండ్రి, వారితో మమ్మల్ని కూడా జత కట్టేస్తున్నాం ఏంటి తండ్రి, అలా వద్దు, మేము కొద్దిపాటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కనుక మమ్మల్ని కూడా స్వీకరించు అంటే దేవుడు స్వీకరించడు. స్వీకరించినని ముందే చెప్పేశాడు. స్వీకరించినని ముందే దేవుడు గ్రంథంలో చెప్పేశాడు. కనుక ఈ సూత్రాన్ని, ఈ జ్ఞాన రహస్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రారంభంలో ప్రాథమికంగా తెలుసుకోవాలి. అవిశ్వాసము ఎంత ప్రమాదకరమైనదో అల్ప విశ్వాసము కూడా అంతే ప్రమాదకరమైనది. ఇంకా చెప్పాలంటే అల్ప విశ్వాసం ఇంకా డేంజర్. ఎలాగో చెప్పమంటారా? అవిశ్వాసులకు తెలుసు మేము దేవుని పట్ల నమ్మకాన్ని కలిగిలేము అని వారికి తెలుసు. వారు దేవుని నమ్మరు, దేవుని వాక్యాన్ని నమ్మరు. కనుక వారు శిక్ష విధింపబడినప్పుడు పెద్దగా బాధపడరు. ఎందుకంటే మాకు తగిన శాస్తి జరుగుతోంది అని వారు అప్పుడు ఆశ్చర్యపడరు. అల్ప విశ్వాసులు ఆశ్చర్యపడతారు. అదేంటి, మేము కొద్దిపాటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం కదా, దేవుడు మమ్మల్ని కూడా అవిశ్వాసులతో పాటు శిక్షకు గురి చేశాడేంటి అని వారు ఆశ్చర్యపడిపోతారు. అర్థమవుతుందా మీకు? కనుక ఈ రెండూ కూడా ప్రమాదకరమైనవి. అల్ప విశ్వాసము మరియు అవిశ్వాసము రెండు ఒకే తరగతికి చెందినవి. ఇది దేవుని జ్ఞానం. మీరు అనుకోవచ్చు గుడ్డిలో మెల్ల మంచిదే కదా అని. పూర్తిగా గుడ్డోళ్ళం కాదు, మెల్లకన్నుంది, మంచోళ్ళమే కదా అని మీరు అనుకోవచ్చు. దేవుని దగ్గర పరిపూర్ణమైన స్థాయి కావాలి. దేవుడు ముందుగా చెప్పేశాడు, ఈ సంగతులను ముందుగా దేవుడు వ్రాయించేశాడు. మీరు విశ్వాసులుగా ఉండాలనుకుంటే పూర్తిగా విశ్వాసులుగా ఉండండి, పూర్తిగా విశ్వాసులుగా ఉండండి. అంతే తప్ప ఏదో నులివెచ్చని స్థితి, అటు చల్లగానూ ఉండరు, ఇటు వెచ్చగానూ ఉండరు, నులివెచ్చని స్థితి, ఇది చాలా ప్రమాదకరం. ఈ అల్ప విశ్వాసముతో మీరు దేనిని సాధించలేరని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఎలా రూఢిపరుచుకోవచ్చు? చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు గమనించండి.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఎలా ఉన్నారట? సార్దీసులో ఉన్నటువంటి సంఘపు ప్రజలు, దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నవారు, సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, పేరుకే లైవ్, బట్ యాక్చువల్లీ డెడ్. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, మృతులతో సమానం అయిపోయావు అంటున్నాడు దేవుడు. తర్వాత చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇక అర్థమవుతుందా? అల్ప విశ్వాసము అవిశ్వాసము రెండూ సమానమే అని ముందుగా నేను ఎందుకు తెలియజేస్తాను మీకు అర్థమవుతుందా? ఇదిగో, నీవు కొన్ని క్రియలు చేసావు కానీ సంపూర్ణంగా ఆ క్రియలను నీవు చేయలేకపోయావు. నీవు కొద్ది క్రియలతో మిగిలిపోతే, కొద్ది విశ్వాసంతో మిగిలిపోతే, కొద్ది భక్తితో మిగిలిపోతే అది కూడా చచ్చిపోతుంది. అందుకే దేవుడు ఇక్కడ వ్రాయించిన సంగతి ఏంటి? చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుమంటున్నాడు, లేక స్థిరపరచుమంటున్నాడు. పడిపోయిలో ఉంది నీ విశ్వాసం, స్థిరపరచు, నిలబెట్టు. అంటే ఎప్పుడైతే ఒక మనిషిలో విశ్వాసము దేవుడు ఆశించిన రీతిలో, దేవుడు కోరుకున్న స్థాయిలో కనిపిస్తుందో అప్పుడే దానిని విశ్వాసము అని చెప్పచ్చు. లేదంటే అది అల్ప విశ్వాసము, అది అవిశ్వాసముతో సమానం. అల్ప విశ్వాసం దేంతో సమానం? అవిశ్వాసముతో సమానం. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తంగా చూడండి, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు. అల్ప విశ్వాసులు ఎవ్వరూ కూడా బ్రతికి బట్ట కట్టలేదు, హెచ్చరింపబడ్డారు. అల్ప విశ్వాసులు హెచ్చరింపబడ్డారు. వారి యొక్క విశ్వాస స్థాయిని పెంచుకోవాలని దేవుని చేత హెచ్చరింపబడ్డారు. సరి చేసుకుంటే వారు బాగయ్యారు, సరి చేసుకోకపోతే వారు నాశనం అయ్యారు. అంతే తప్ప అల్ప విశ్వాసముతో గట్టెక్కిన వారు ఎవరు కనిపించరు. మీకు అర్థమవుతుందా? కనుక ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసములో పరిపూర్ణమైన స్థాయిని సంపాదించుకోవాలి. ఆ పరిపూర్ణమైన స్థాయి ప్రతి మనిషిలో ఎలా కలుగుతుందో తెలుసుకోవటానికి ఇదిగో ఈ మాడ్యూల్లో పూర్తిగా ప్రతి పాఠాన్ని మీరు వినాల్సి ఉంటుంది. ముందుగా ఈ ప్రారంభపు సంగతులను మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత పాఠాలు పూర్తయ్యే కొద్దీ ఉన్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంగతులను మీరు తెలుసుకుంటారు. అల్ప విశ్వాసము మరియు అవిశ్వాసము రెండూ కూడా సమానమే, రెండూ ఒకటే, ఒకే తరగతికి సంబంధించినవి. ఇప్పుడు అల్ప విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ ఎటువంటి పరిస్థితులలో మనలో ఉంటుంది? మనలో ఉన్న విశ్వాసాన్ని మనము పరీక్షించుకుంటున్నప్పుడు మనము దేవుడు ఆశించిన రీతిలో విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా, లేక అల్ప విశ్వాసంతో మిగిలిపోతున్నామా, అవిశ్వాసంతో మిగిలిపోతున్నామా అనేటువంటి విషయాన్ని మనము సరిచూసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఒక మనిషిలో అల్ప విశ్వాసము లేక అవిశ్వాసము ఎప్పుడు కలుగుతుంది? ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఎప్పుడు కలుగుతుందంటే, రేపటిని గూర్చిన చింత మీలో ఎక్కువగా ఉందనుకోండి, మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నట్టు, అంటే అవిశ్వాసులుగా ఉన్నట్టు. అల్ప విశ్వాసులుగా అవిశ్వాసులకు తేడా లేదు, ఇద్దరు ఒకటే. రేపటిని గూర్చిన చింత, రేపు ఏం జరుగుతుందో, రేపు నేను ఎలా బ్రతుకుతానో, రేపు నాకు కావలసినవి ఎలా అనుగ్రహింపబడతాయో, దేవుడు ఉన్నాడో లేడో, ఇటువంటి సందేహాలు, ఇటువంటి చింత ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వారు ఎవరన్నమాట? దేవుని వాక్యము విషయంలో అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు. చూడండి, ఆధారాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం నుండి, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?
మీకు దేవుడు ప్రాణాన్నే ఇచ్చాడు, మీకు దేవుడు దేహాన్నే ఇచ్చాడు. వాటికి అవసరమైన వాటిని ఇవ్వలేడా? వాటికి అవసరమైన వాటిని ఇవ్వలేడా? ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒక ఇంటినే మీరు కలిగి ఉన్నప్పుడు ఇంటికి పెయింట్ వేసుకోవడం పెద్ద పనేం కాదు. ఒక బండి అంటే ఒక మోటార్ వెహికల్, లేకపోతే ఒక మోటార్ కార్, ఒక బండినే మీరు కలిగి ఉన్నప్పుడు దానికి మీరు ఫ్యూయల్ వేయించుకోవడం పెద్ద పనేం కాదు. మీ దగ్గర దేహం ఉంది, మీ దగ్గర ప్రాణం ఉంది, వాటిని నిలబెట్టడానికి ఆహారాన్ని దేవుడు ఇవ్వలేడా? మీ దేహాన్ని కప్పడానికి వస్త్రాన్ని దేవుడు ఇవ్వలేడా? వీటినే ఇచ్చాడు కదా, ఈ దేహాన్నే ఇచ్చాడు కదా, విలువైన దేహాన్నే ఇచ్చాడు, విలువైన ప్రాణాన్నే ఇచ్చాడు. ఆహారాన్ని ఇవ్వలేడా? ఇస్తాడనే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. తర్వాత చూడండి, ఉదాహరణగా చెబుతున్నారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడెలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. రేపటిని గూర్చిన చింత కలిగినటువంటి అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. వారికి విశ్వాసం లేదు, వారు అన్యజనులు, బయట ఉన్నవారు, విశ్వాసులు కానివారు, అవిశ్వాసులు, వారు వీటన్నిటి విషయమై విచారింతురు. మీరు అల్ప విశ్వాసంతో వారి వలె విచారిస్తున్నారంటే వారితో సమానమైపోతున్నారని అర్థం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. కనుక ప్రియులారా, అల్ప విశ్వాసము ఎవరిలో ఉంటుంది? రేపటిని గూర్చిన చింత బహు ఎక్కువగా ఎవరిలో అయితే ఉంటుందో వారిలో అల్ప విశ్వాసం ఉంటుంది. వారి సంగతులను వివేచించలేరు. దేవుడు నాకు ఇంత గొప్ప దేహాన్ని ఇచ్చాడు, వస్త్రాన్ని ఇవ్వడా? దేవుడు నాకు ఇంత గొప్ప ప్రాణాన్ని ఇచ్చాడు, విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇవ్వడా? ఇటువంటి ఆలోచన వారికి ఉండదు. వారి చుట్టూ ఉన్నటువంటి ఆకాశ పక్షులను చూచి వారు జ్ఞానాన్ని గ్రహించలేరు. అడవి గడ్డిని, అడవి పువ్వులను చూచి వారు జ్ఞానాన్ని గ్రహించలేరు. గ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ఎవరిలో అల్ప విశ్వాసం ఉంటుంది, ఎవరిలో అవిశ్వాసం ఉంటుంది? రేపటిని గూర్చి బహు చింత కలిగిన వారిలో అల్ప విశ్వాసం ఉన్నట్టే. దీనిని బట్టి మీరు పరీక్షించుకోవచ్చు, మీరు అల్ప విశ్వాసుల లేక విశ్వాసంలో గొప్పవారా? రేపటిని గూర్చిన చింత మీకు లేదనుకోండి, పరలోకమందున తండ్రి మీద మీకు గట్టి నమ్మకం ఉందనుకోండి, మీరు రేపటిని గూర్చి చింతించరు కనుక విశ్వాసంలో మీరు గొప్పవారని చెప్పచ్చు. లేదంటే మీరు అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు అని చెప్పచ్చు. అలాగే మరొక సంగతి ఏంటంటే, ఎవరిలో అయితే భయము మరియు ఆందోళన ఉంటుందో, ఏం జరుగుతుందో అనేటువంటి భయం, ఏం జరగబోతోందో అనేటువంటి ఆందోళన ఎవరిలో అయితే ఉంటుందో వారు అల్ప విశ్వాసులు, వారు అవిశ్వాసులు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వాక్యం నుండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మీకు అర్థమవుతుందా?
యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో పాటుగా ఒక ప్రయాణంలో ఉన్నారు, ఒక దోణి మీద ప్రయాణంలో ఉన్నారు, నీటి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వీరికి అకస్మాత్తుగా ఒక ప్రమాదం వచ్చి పడింది. ఆ ప్రమాదం తుఫాను రూపంలో ఆ ప్రమాదం వారికి ఎదురైనప్పుడు వెంటనే వారిలో కలిగినటువంటి ఆ భయాన్ని మీరు చూడండి, ఆ ఆందోళనను మీరు చూడండి. మన జీవితంలో కూడా అకస్మాత్తుగా మనకు కొన్ని భయాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు భయపడి ఆందోళన చెందుతూ దేవుని మీద ఏమాత్రం నమ్మకం లేకుండా జీవిస్తే మీరు అల్ప విశ్వాసులు అని అర్థం. మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు మీరు గడగడలాడిపోతున్నారో, భయపడిపోతున్నారో, వణికిపోతున్నారో, ఆందోళన చెందుతున్నారో, అప్పుడు పరలోకము నుండి తండ్రి మిమ్మల్ని చూచి, ఏంటి ఇంత అల్పవిశ్వాసిగా ఉన్నాడు, ఏమిటి ఈమె ఇంత అల్పవిశ్వాసిగా ఉంది అని ఆయన ఆశ్చర్యపడతాడు. అంటే మిమ్మల్ని ఇక అవిశ్వాసులతో ఆయన లెక్క కట్టేస్తాడు. అవిశ్వాసతో ఈమె విశ్వాస కాదు, ఈయన విశ్వాస కాదు. వీరు విశ్వాసులని చెప్పాలంటే భయం వచ్చినప్పుడు వీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? కొంతమంది చూడండి, ఆ భయము తీవ్ర స్థాయిలోనికి వెళ్ళినప్పుడు పోయి ఉరి పెట్టేసుకుంటారు, ఉరేసేసుకుంటారు, లేకపోతే ఏదో పురుగుల మంది తాగేస్తారు, ఆత్మహత్య చేసేసుకుంటారు, రైలు పట్టాల మీద ఉర్రెట్టేస్తారు, నదిలో దూకేస్తారు. సమస్యలు చిన్నవే, కానీ ఆయా పరిస్థితుల్లో ఆ సమస్యలు మన కళ్ళ ఎదుట చాలా పెద్దవిగా ఉన్నట్టుగా కనిపిస్తాయి, ఒక తుఫానులా ఉన్నట్టు కనిపిస్తాయి. మీలో విశ్వాసము గొప్పదిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒక నలుసుతో సమానంగా మీకు కనిపిస్తుంది. ఒక నలుసుతో సమానంగా ఏం చేస్తుంది? ఈ భయం, ఈ ఆందోళన నన్ను ఏమీ చేయలేదు, నేను వాటిని కలిగి ఉండకూడదు, ఈ ఉపద్రవానికి నేను భయపడకూడదు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుని సహాయాన్ని నేను కలిగి ఉండాలి, నా దేవుని కొరకు నేను నిలబడాలి, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఈ భయం నా ప్రాణాన్ని తీసుకుంటే ఎలా? ఈ ఆందోళన వలన నేను నా ప్రాణాలను తీసుకుంటే ఎలా? అలా ఎంత మాత్రం కాకూడదని మనము విశ్వాసులుగా దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు ఈ సమాజానికి ఈ మాటలు ఎంత అవసరమో చూడండి. అనేక మంది ఆయా క్లిష్ట పరిస్థితులను ఆయా సందర్భాలలో ఎదుర్కొంటున్నారు. మరి ఆ భయాలకు వారు లొంగిపోతున్నారు. భయము, ఆందోళన మనిషిలో ఎప్పుడు కలుగుతుందంటే అల్ప విశ్వాసం ఉన్నప్పుడు. ఒక మనిషి అల్పవిశ్వాసి అని మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆ మనిషి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నాడు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుచున్నది అని మనకు కనిపిస్తోందంటే వారు అల్పవిశ్వాసులని అర్థం. అటువంటి అల్పవిశ్వాసం మనలో ఉండకూడదు. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే సందేహం. ఎప్పుడైనా ఏదైనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి మనకు ఎదురుగా ఉన్నప్పుడు సందేహపడుతున్నావా? దేవుడున్నాడా? దేవుడుంటే ఇలా జరగనిస్తాడా? అసలు దేవుని వాక్యం నిజమేనా? నేను ఇప్పటి వరకు విన్న బోధ మంచిదేనా? నేను దేవుని మార్గంలో నడుచుకోవడం వల్ల నిత్యజీవం నాకు అనుగ్రహింపబడుతుందా? ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు కలుగుతుంటాయి మనుషులకు. అలాంటి సందేహాలు వస్తున్నాయంటే, సందేహాలలో మీరు కూరుకుపోతున్నారంటే, సందేహాలను మీరు నమ్ముతున్నారంటే మీరు అల్పవిశ్వాసులని అర్థం. దీనికి సంబంధించిన ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వాక్యం నుండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసంతో ఉన్నాడు ఇక్కడ పేతురు. అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చూసారా, ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు దోణిలో శిష్యులతో పాటు లేరు. ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేసుకున్నారు. ఈలోగా శిష్యులేమో దోణిలో వారు ప్రయాణం చేస్తున్నారు. వారి దగ్గరకు రాత్రి 4వ జామున, అంటే ఇంకా చీకటిగా ఉంటుంది, ఆ సమయమున యేసు నీళ్ల మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్తున్నారు. ఇలా నీళ్ల మీద యేసు నడవడం వారు ప్రప్రథమంగా చూస్తున్నారేమో కనుక వారికి యేసు ప్రభువే వారి దగ్గరకు వస్తున్నారనేటువంటి విషయం తెలియలేదు. భూతం అనుకున్నారు, కేకలు వేశారు. యేసు వెంటనే చెప్పారు, నేనే, భయపడకండి అని చెప్పారు. అప్పుడు పేతురు వెంటనే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీవలే నీళ్ల మీద నడుచుటకు నాకు అవకాశం ఇవ్వి అని అడుగుతున్నప్పుడు, సరే నీవు కూడా నీళ్ల మీద నడవచ్చు అని ప్రభువు పేతురుకు సెలవిచ్చినప్పుడు పేతురు ముందు నడిచాడు, కానీ తర్వాత సందేహపడ్డాడు. నిజంగా నేను నీటి మీద నడవగలుగుచున్నానా? ఇదంతా ఏమైనా నా భ్రమ, లేక నిజంగా నేను నీటి మీద నడవగలుగుచున్నానా అనేటువంటి సందేహానికి గురైనప్పుడు వెంటనే మునిగిపోసాగాడు. అల్ప విశ్వాసము మనలను ఆపదలలో పడేస్తుంది. విశ్వాసము ఆశ్చర్య కార్యముల ద్వారా నడిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మీలో సందేహం పుట్టిందో, దేవుని మీద సందేహం ఎలా? ఇంత గొప్ప గ్రంథాన్ని మీరు నేర్చుకుంటున్నారు, ఇప్పటికే మీకు పూర్తి భరోసా వచ్చేయాలి. దేవుని మీద, దేవుని వాక్యం మీద పూర్తి భరోసా వచ్చేయాలి. ఇక ఏమాత్రం కూడా వెనుతిరిగి చూడకూడదు. ప్రపంచంలో దీనిని మించిన పుస్తకం ఏదైనా ఉందా? దీనిని మించిన జ్ఞానం ఏదైనా ఉందా? మనిషి మెదడు నుండి వచ్చినటువంటి చెత్త జ్ఞానాన్ని ఈరోజు మనుషులు వెంబడిస్తున్నారు. కానీ మనుషులు నిజముగా తెలుసుకునవలసినది, నిజముగా వెంబడించవలసినది దేవుని వాక్యాన్ని. ఆది కాండము ప్రారంభపు అధ్యాయము, ప్రారంభపు వాక్యము దగ్గర నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము, చివరి వాక్యం వరకు ఎంతో అద్భుతముగా, అమోఘముగా పొందుపరచబడినటువంటి దేవుని జ్ఞానం ఇది, ఆత్మజ్ఞానం ఇది. ఎటువంటి సందేహం ఉండకూడదు. దేవుని వాక్యము మీద ఎటువంటి సందేహం ఉండకూడదు. సందేహం వచ్చిందా, ఆ సందేహాన్ని నీవు నమ్మేవా? ఆ సందేహం తరపున నీవు నిలబడ్డావా? అవును నిజమేనేమో, ఇదంతా అభూత కల్పనేమో అని నీవు అనుకుంటూ ఇక దేవునికి దూరం అయిపోతున్నావా? నీవు అల్పవిశ్వాసివి, తద్వారా అవిశ్వాసిగా మారిపోతావు. నీవు సమస్యలలో కూరుకుపోతావు. అంటే నీ ఆత్మను నీవు నాశనం చేసుకుంటావు, నిత్య నరకాగ్నికి నాశనం చేసుకుంటావు అని అర్థం. కనుక పేతురు వలె సందేహపడవద్దు. దేవుని కుమారుని, దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా విశ్వసించాలి. ఆ విశ్వాసములో మనము స్థిరముగా ఉండాలి. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి కూడా మీరు గమనించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మీకు దేవుని జ్ఞానము కావాలి అనుకున్నప్పుడు, దేవుని జ్ఞానము మీకు అనుగ్రహింపబడాలనుకున్నప్పుడు మీరు దేవుణ్ణి అడగండి. అయితే ఎలా అడగాలి? ఏదో నోటి మాటతో అడిగేసి కూర్చుంటే దేవుడు ఇచ్చేస్తాడని అనుకోకండి. హృదయపూర్వకముగా విశ్వాసముతో మీరు అడగాలి. అవును, దేవుడు నాకు ఖచ్చితంగా తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అనే విశ్వాసముతో మీరు అడగాలి. అడుగువాడు ఏమాత్రం సందేహింపకూడదు. దేవునికి తెలుసు మీరు సందేహిస్తూ అడుగుతున్నారు, సందేహించకుండా హృదయపూర్వకమైన విశ్వాసముతో అడుగుతున్నారు. దేవుడికి తెలుసు. ఇక మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు. హృదయాంతరంగాలను పరీక్షించేవాడు, పరిశీలించేవాడు ఆయన. మన విశ్వాస స్థాయి ఎంతో ఆయనకు తెలుసు. దానిని బట్టి ఆయన ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అదేంటండి నేను అడిగాను కానీ దేవుడు ఇవ్వలేదంటే?
మీరు అనుకున్నారు విశ్వాసంతో అడిగానని, కానీ దేవుడు అనుకోవాలిగా. దేవుడు మీ హృదయాన్ని చూచినప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం మీలో లేదని ఆయన అన్నాడంటే లేదని అర్థం. మీరు అనుకుంటే సరిపోదు, దేవుడు చెప్పాలి. అర్థమవుతుందా మీకు? కనుక విశ్వాసమందు ఆయన అనుకున్న స్థాయిని అందుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అందుకు కూడా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. తండ్రి, నీవు ఆశించిన రీతిలో నేను విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి తండ్రి. ఏమాత్రం అపనమ్మిక లేకుండా ఉండుటకు నాకు సహాయం చేయి తండ్రి అని దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఇదిగో, దేవుని జ్ఞానాన్ని ఎవరైనా కోరుకుంటున్నప్పుడు వారు ఏమాత్రం సందేహించకుండా దేవుణ్ణి అడగాలి. పరిపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరకునని తలంచుకొనరాదు. అల్పవిశ్వాసులు ద్విమనస్కులు. కొంతసేపు అటువైపు ఆలోచిస్తారు, కొంతసేపు ఇటువైపు ఆలోచిస్తారు. కనుక అటువంటి వారికి ఏమీ ప్రభువు దగ్గర నుండి దొరకదు. కనుక ప్రభువు మీద ఆనుకున్నారా, పరిపూర్ణంగా అనుకోండి. ఇక ఏమాత్రం సందేహం ఉండకూడదు. ప్రభువు తప్పకుండా నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని ప్రభువు మీద అనుకుంటే తప్పకుండా దేవుడి జ్ఞానాన్ని దయచేస్తాడు. కనుక ఈ సందర్భం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఏమిటది? ఎవరికైతే సందేహం ఉందో వారు అల్ప విశ్వాసులు. ఇప్పటి వరకు ఏ సంగతులు మీరు తెలుసుకున్నారు? రేపటిని గూర్చిన చింత ఎవరికైతే ఉంటుందో వారు అల్ప విశ్వాసులు లేక అవిశ్వాసులు. రెండు ఒకటే. అల్ప విశ్వాసులను అవిశ్వాసులను దేవుని దృష్టిలో ఒకటే. రేపటిని గూర్చిన చింత ఉన్నవారు అల్ప విశ్వాసులు. అలాగే ప్రతిదానికి, ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికి భయము ఆందోళన చెందుతున్నవారు అల్ప విశ్వాసులు. అలాగే సందేహపడుతున్నవారు, ఆయా సందర్భాలలో సందేహాలు కలుగుతున్నప్పుడు ఆ సందేహాలను నిజమేమో అని అనుకుంటున్నటువంటి వారు కూడా అల్ప విశ్వాసులు. ఆ తర్వాత మతిమరుపు ఉన్నవారు. ఒకానొక సమయంలో దేవుని గురించి బాగా అర్థం చేసుకుంటారు, దేవుని గురించి బాగా తెలుసుకుంటారు, నమ్ముతారు, విశ్వాసంలో ఉంటారు. కాలం గడిచే కొద్దీ మర్చిపోతారు. దేవుని క్రియలను మర్చిపోతారు, దేవుని మాటలు మర్చిపోతారు, దేవుని జ్ఞానాన్ని మర్చిపోతారు. ఈ మతిమరుపు ఎవరిలో అయితే ఉందో వారిలో కూడా అల్ప విశ్వాసం ఉండేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుని విషయాలను ఎప్పుడూ మర్చిపోవటానికి ప్రయత్నం చేయకండి. నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సంగతులు ఎప్పుడైతే మీకు జ్ఞాపకాలలో ఉంటాయో అప్పుడు మీలో విశ్వాసం కూడా స్థిరంగా ఉంటుంది. మతిమరుపు దేవుని విషయంలో చాలా ప్రమాదకరం. మీకు అర్థమవుతుందా? మతిమరుపు ఉండకూడదు. లోక సంబంధమైనటువంటి పనికిమాలినటువంటి విషయాలు వాటిని మర్చిపోండి. కొంతమందికి సినిమా సంగతులు ఎప్పుడు గుర్తుంటాయి. సినిమా సంగతులు, సినిమాల్లో వచ్చేటువంటి సంగతులు, హీరో గూర్చి, హీరోయిన్ గూర్చి, కమేడియన్ గూర్చి, విలన్ గూర్చి, పాటలను గూర్చి, ఫైట్లను గూర్చి, ఆ టైటిల్స్ గూర్చి ఎప్పుడు గుర్తుంటాయి. కొంతమంది అయితే డైరెక్టర్ పేరేంటి, ప్రొడ్యూసర్ పేరేంటి, సింగర్ పేరేంటి అవి కూడా చెప్పేస్తారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది అటువంటి వారిని చూసినప్పుడు. ఎంత మెమరీ పవర్ ఉందా, ఎంత మెమరీ పవర్ ఉందా, సినీ నాలెడ్జ్. ఈ మెమరీ పవర్ ఏదో దేవుని కొరకు వినియోగించరాదు? ఇంత మెమరీ పవర్ని నీవు దేవుని కొరకు వినియోగించరాదు? చాలామంది నామకార్థ క్రైస్తవుల్లో కూడా నేను గమనిస్తూ ఉంటాను. కొంచెం క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు. అవును, ఆ పాట ఆ సినిమాలోనిదే, ఈ డైలాగ్ ఆ సినిమాలోనిదే అని ఎక్కడైనా వారికి తారసపడినప్పుడు వాటిని గురించి మొత్తం చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ హిస్టరీ అంతా వారి దగ్గర వచ్చేస్తుంది. అదేంటి, నీవు క్రైస్తవుడు కదా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు, ఇవన్నీ ఎలా గుర్తున్నాయి అని ప్రశ్నించినప్పుడు అవి చెరిగిపోవటం లేదండి, మైండ్లోని చెరిగిపోవటం లేదని అంటారు. అంటే స్థిరపరచుకున్నారు, మైండ్లో స్థిరపరచుకున్నారు అనమాట. దేవుని వాక్యాన్ని అలా స్థిరపరచుకోవాలి, కానీ పనికిమాలిన సంగతులన్నిటినీ స్థిరపరచుకుంటున్నారు ఈరోజు. లోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి విషయాన్ని మర్చిపో, ఇబ్బంది లేదు. కానీ ఆత్మ సంబంధమైన దేవుని సంగతులను మర్చిపోకూడదు. మతిమరుపు ప్రమాదకరమైనది. ఇప్పుడు మీరు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వాక్యం నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. రొట్టెలు మర్చిపోయినందుకు కాదు యేసు ప్రభు ఈ మాట చెప్పింది.
చూడండి, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు. రొట్టెలు మర్చిపోయారని నేను మిమ్మల్ని ఏమి అంటం లేదు. రొట్టెలు మర్చిపోయారని రొట్టెలు తెచ్చుకోవచ్చు కదా, ఎక్కువ రొట్టెలు తెచ్చుకోవచ్చు కదా, ఇంతమందికి వాక్యం చెబుతున్నాం అని మిమ్మల్ని ఏమీ నేను అనటం లేదు. పరిసయ్యుల పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి, నా విషయాన్ని గురించి నేను మీతో చెప్పటం లేదు. అసలు మీరు ఎందుకు అలా ఆలోచించుకుంటున్నారు? మీరు రొట్టెలు తేవడం మరిచిపోయినందుకు ఈ విషయాన్ని చెప్పానని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? అందును గూర్చి కాదు. చూడండి, యేసుప్రభు ఏమంటున్నారు చూడండి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు. మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? ప్రభువు సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జ్ఞాపకం లేదా? ప్రభువు శక్తి మీకు జ్ఞాపకం లేదా? అది జ్ఞాపకం ఉండాలి. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి ఏ జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధన గూర్చి ఏ జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నెన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని వీరికి ఒక గొప్ప అభిప్రాయం పుట్టాలి. ఆ అభిప్రాయం ముందు వారు స్థిరపడాలి. యేసు దేవుని కుమారుడు. తర్వాత వారు స్థిరపడ్డారు, కానీ ప్రారంభంలో వారు అల్ప విశ్వాసంతోనే ఉన్నారు, జోగిసలాడారు. అందుకు ప్రభువారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా మీరు మరిచిపోయారు. ఇదిగో మనము గత కాలంలో ఎంతమందికి రొట్టెలను చేపలను ఆహారంగా ఇయ్యలేదు? వేల కొద్దీ వాటిని ఏమైనా మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని పెట్టామా? ఇదిగో మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలుంటే ఎంతమందికి వేల కొద్దీ ఉన్నటువంటి మనుషులకు ఆహారముగా వాటిని పంచి ఇచ్చాం కదా, దైవశక్తి వలన. కనుక మీరు ఎందుకు ఇంకా విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదు? అల్ప విశ్వాసులుగా ఎందుకు మీరు బ్రతుకుచున్నారు అని ప్రభు వారిని గద్దించినట్టుగా మనకిక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు దేవుని సంగతులు జ్ఞాపకంలో ఉండవో, అప్పుడు మనం ఎలా మారిపోతున్నట్టు? అల్ప విశ్వాసులుగా మారిపోతున్నట్టు. కనుక దేవుని యొక్క విషయాలను, దేవుని సంగతులను, దేవుని జ్ఞానమును మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లైవ్లో ఉండాలి ఆ సంగతులు. అప్పుడు మనము విశ్వాసం మందు చెక్కు చెదరని వారముగా ఉంటాం. మతిమరుపు మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. ఆ తర్వాత శక్తిహీనత వలన కూడా మనము అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు గమనించండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యం నుండి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. శిష్యులను చూసి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు, విశ్వాసం లేదు ఇంకా మీకు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా. విశ్వాసం లేదని అంటున్నారంటే అల్ప విశ్వాసులని అర్థం. అల్ప విశ్వాసులు ఎవరితో సమానం? విశ్వాసం లేని వాళ్ళతో సమానం. కనుక ప్రభువారు అంటున్నారు శిష్యులను చూచి, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీరు అవిశ్వాసులుగా ఉండిపోయారు, అల్ప విశ్వాసంలో ఉండిపోయారు.
మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అంటే మీరు వెళ్ళగొట్టలేమేమో, మేము బలహీనులమేమో, మేము శక్తిహీనులమేమో, మిమ్మల్ని మీరే తక్కువగా చూసుకుంటున్నారు. దేవుని యొక్క జ్ఞానము విషయంలో, దేవుని కొరకైన బ్రతుకు విషయంలో మిమ్మల్ని మీరే అసక్తులుగా భావించుకుంటున్నారు. దేవుడు నాకు ఏం శక్తినిస్తాడు, అన్ని దెయ్యాలను మేము వెళ్ళగొట్టలేమేమో, మాకంటే గొప్ప గొప్ప దెయ్యాలు ఉంటాయేమో, కనుక మేము అన్ని దెయ్యాలను వెళ్ళగొట్టలేమేమో, చిన్న చిన్న పిల్ల దెయ్యాలను మాత్రమే మేము వెళ్ళగొట్టగలమేమో అనేటువంటి భావన మీలో ఉండిపోయింది. శక్తిహీన భావన మీలో ఉండిపోయింది. దేవుడు సర్వశక్తిమంతుడని మీరు నిజంగా నమ్మితే, మీరు కూడా ఆ సర్వశక్తిమంతుని పిల్లలుగా బ్రతికితే మీరు ఆయన శక్తిని కలిగి ఉంటారు. మీ శక్తి ముందు దెయ్యపు శక్తి ఏమైనా పనిచేస్తుందా? కనుక ఇది కూడా అల్ప విశ్వాసానికి ఒక సూచన. ఇది కూడా అల్ప విశ్వాసానికి ఒక సూచన. అప్పుడప్పుడు దైవ కార్యక్రమాలను గూర్చి నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ముందే భయపడిపోతుంటారు. మనం అంతటి కార్యక్రమాన్ని చేయలేమేమో అండి, అంత భారీ కార్యక్రమాన్ని చేయలేమేమో అండి, ఇంత గొప్పగా దేవుని కార్యక్రమాన్ని జరిగించలేమేమో అండి అని ముందుగానే డేలా పడిపోతుంటారు. అంటే వారిలో ఏముందన్నమాట? శక్తిహీనత. శక్తిహీనత వద్దు. సర్వశక్తిమంతుని యొక్క పిల్లలం మనం. భూమిని తలక్రిందులు చేయవలసిన వారం మనం. దేవుని కొరకు ఏదైనా మనం సాధించగలం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సహాయాన్ని పొంది ఎంతటి ఘనమైన కార్యాన్నైనా సరే మనం నెరవేర్చగలం. కనుక ఆ ఆలోచన, అటువంటి విశ్వాసము ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనమే శక్తిహీనులుగా భావించుకుంటామో, దేవుని శక్తిని కూడా కించపరుచుకుంటామో, అప్పుడు మనము నిజంగానే అల్ప విశ్వాసులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇక తరువాతి సంగతి ఏంటంటే మోమాటం. కొంతమంది మోమాట పడుతూ ఉంటారు. అంత విశ్వాసాన్ని కలిగి ఉండలేం, మేము మోమాటస్తులం కనుక మేము అల్ప విశ్వాసంతో ఉంటాం అని సరిపెట్టుకుంటూ ఉంటారు. వారు కూడా చివరకు అవిశ్వాసులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మోమాటం పనిచేయదు. నిజానికి చెప్పాలంటే నేను కూడా కాస్త మోమాటస్తుడినే, కానీ దేవుని విషయంలో కాదు, లోకం విషయంలో నలుగురు మధ్య మనం ఉన్నప్పుడు కాస్త మోమాటం ఉంటుంది. అది లోక సంబంధమైనటువంటి పరిస్థితి. దేవుని విషయం వచ్చేసరికి మోమాటం లేదు, గేమాటం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుని సంగతి అనేసరికి, దేవుని సువార్త అనేసరికి, దేవుని వాక్య ప్రకటన అనేసరికి 1,00,000 మంది ఉంటారా ముందు, 1,00,00,000 మంది ఉంటారా ముందు, కోటాను కోట్ల మంది ఉంటారా ముందు, మాట్లాడడానికి సిద్ధమే, మోమాటం లేదు. అదే లోక సంబంధమైనటువంటి విషయం అనుకోండి, అంటే ఏదో శరీర సంబంధమైనటువంటి కార్యక్రమం, ఏదో భూమి మీద అప్పటికప్పుడు ఏదైనా ఒక స్కూల్లో వ్యవహారం కావచ్చు, లేకపోతే ఒక మార్కెట్లో వ్యవహారం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇటువంటి సంగతుల్లో మనం ఏమైనా అక్కడ ఉన్నప్పుడు మోమాటస్తులమే. వాటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయం. ఏదైనా ఒక క్రయ విక్రయాలకు సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, అక్కడ మనం మోమాటస్తులమే. కానీ దేవుని విషయం వచ్చేసరికి, దేవుని వాక్యం అయినేసరికి మోమాటం ఉండాలా? దేవుని యందు అపారమైన విశ్వాసము కలిగిన వారము దేవుని కొరకు ఎవడి ముందైనా సరే మాట్లాడతాం, మోమాటం లేదు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మోమాటస్తులుగా ఉండిపోయారు అనుకోండి, కొంతమంది లోకం విషయంలో మోమాటం ఉండదు, లోకం విషయంలో కొంతమందికి మోమాటం ఉండదు, నిర్భయంగా మాట్లాడతారు, నిర్భయంగా కార్యక్రమాలను ముగిస్తారు. దేవుని విషయం వచ్చేసరికి మోమాటం. అంటే వీరి యొక్క భావన ఏంటన్నమాట, ఇది ఒక మతమేమో, నలుగురు ఏమనుకుంటారో, నలుగురు నన్ను చూచి హేళన చేస్తారేమో. వద్దు, యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. సువార్త ప్రకటన ద్వారా ఆత్మలను అగ్నిలో నుండి మనం రక్షిస్తున్నాం, తప్పుడు కార్యక్రమాలు చేయటం లేదు. సువార్త ప్రకటన ద్వారా తప్పుడు కార్యక్రమాలు మనం చేయటం లేదు, అగ్నిలో నుండి ఆత్మలను రక్షిస్తున్నాం. ఇంతకంటే గొప్ప క్రియ ఈ భూమి మీద మరొకటి లేదు, ఉన్నతమైన క్రియ. కనుక మోమాటము లేనటువంటి భక్తి మనలో ఉండాలి. మోమాటము లేకుండా విశ్వాసములో స్థిరంగా మనం ముందుకు కొనసాగాలి.
ఈ విషయాన్ని మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు గమనించండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి. యేసుక్రీస్తు విషయంలో మోమాటం వద్దు. ఎంత చక్కగా రాయబడింది చూసారా? యేసుక్రీస్తు విషయంలో మోమాటం వద్దు, మోమాటం వద్దు. ఇక ఏ విషయంలోనైనా మోమాటం పడండి, బాగుంటుంది, దేవుని దగ్గర బాగుంటుంది. మిగిలిన ఏ విషయంలోనైనా మోమాట పడండి. కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం, దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మాత్రం మోమాటము లేనివారుగా ఉండాలి. మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలకు కూడా ఈ విషయాన్ని నేర్పించండి. చిన్ననాటి నుండి నీ ప్రభువు కొరకు బిడ్డ నీవు మోమాటం లేకుండా బ్రతకాలి అని నేర్పించండి. వారు ఉగ్గుపాలతో నేర్చుకోవాలి విషయాన్ని. చాలామంది ఇక్కడేనండి పొరపాటు పడుతూ ఉంటారు. అపవాది అయినవాడు ఎంత సులువుగా తేలికగా మనుషులను మాయ చేస్తాడో మీకు తెలియదు కాదు. అన్నీ నేర్చుకుంటారు, అన్నిటిలోనూ వారు వీరోచితంగా తయారవుతారు. కానీ చివరికి వచ్చేసరికి ఈ మోమాటం అనేటువంటి అస్త్రాన్ని వదులుతాడు వాడు. మోమాటపడు, మోమాటంతో వెనక్కొచ్చేయి అంటాడు వాడు. లేదు, ప్రభువు విషయంలో, యేసుక్రీస్తు ప్రభువు విషయంలో మనము మోమాటము కలిగిన వారమై ఉండకూడదు. మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఇవన్నీ కూడా కారణాలండి, ఇవన్నీ కూడా కారణాలు. ఈ కారణాలు మనలో ఉన్నాయా? మనలో అల్ప విశ్వాసం ఉన్నదని మనం గ్రహించాలి. మరలా మరొక్కసారి వాటిని తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. రేపటిని గూర్చిన చింత ఉందా? మీరు అల్ప విశ్వాసులే. అలాగే మీరు ఏదైనా ఒక పరిస్థితికి, భయంకరమైనటువంటి పరిస్థితికి మీరు ఆందోళన చెందుతున్నారా? ఏదైనా ఒక ఉపద్రవం మీ ముందున్నప్పుడు భయపడిపోతున్నారా? గడగడ వణికిపోతున్నారా? మీరు అల్ప విశ్వాసం ఉన్నట్టే. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా దేవుని మీద, దేవుని వాక్యం మీద సందేహాలు పుట్టి ఆ సందేహాలు నిజమేమో అనుకుంటున్నారా? అయితే మీలో అల్ప విశ్వాసం ఉన్నట్టే. ఆ తర్వాత దేవుని యొక్క కార్యములను మరిచిపోతున్నారా? మతిమరుపుతూ ఉంటున్నారా? మీలో అల్ప విశ్వాసం ఉన్నట్టే. అలాగే దేవుని యొక్క శక్తిని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారా? శక్తిహీనులుగా మిమ్మల్ని మీరే భావించుకుంటున్నారా? అయితే మీలో అల్ప విశ్వాసం ఉన్నట్టే. అలాగే మోమాటము కలిగిన వారుగా, ప్రభు విషయంలో మోమాటం కలిగిన వారుగా ఉంటున్నారా? అయితే మీలో అల్ప విశ్వాసం ఉన్నట్టే. అది అవిశ్వాసముతో సమానము, అవిశ్వాసముతో సమానము. ఇక అవిశ్వాసము లేక అల్ప విశ్వాసము ఎవరిలోనూ ఉందనుకోండి, వారికి కలిగేటువంటి ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. అపవాది అయిన వాడు అవిశ్వాసులను, అల్ప విశ్వాసులను చాలా సులభంగా వాడి వైపు మళ్లించుకుంటాడు. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. విశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేయడానికి వాడికి అంత పవర్ లేదు. విశ్వాసులు ఎప్పుడూ కూడా చక్కగా సువార్తను గ్రహిస్తారు, సువార్తలో నడుచుకుంటారు. కానీ ఎవరి మనోనేత్రాలకు వాడు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు? అవిశ్వాసుల మనోనేత్రాలకు వాడు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు, అపవాది అయినవాడు. కనుక అవిశ్వాసులు చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోతారు. క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించదు. వారు క్రీస్తు సువార్త వెలుగులో నడుచుకోవడానికి అవకాశం ఉండదు. కనుక ఇది చాలా పెద్ద ప్రమాదం. కనుక ఎప్పుడు కూడా మీరు అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా ఉండకండి. దేవుని వాక్యాన్ని అమితముగా విశ్వసించండి. దేవుని వాక్యపు వెలుగులో మీరు నడుచుకోండి. దేవుని వాక్యపు వెలుగులో మీరు నడుచుకోండి. అవిశ్వాసులుగా ఉన్నారా? మీ కళ్ళెదురుగా దేవుడు సాక్ష్యాన్ని చూపిస్తున్నా మీరు నమ్మరు. ఎందుకంటే మనోనేత్రాలకు ఏమొచ్చింది? గురుడితనం. మనోనేత్రాలు గురుడితనం వచ్చేసినప్పుడు కళ్ళెదురుగా ఉన్నా కనిపించదు. గురుడితనం అంటే అదే కదా, కళ్ళెదురుగా ఉన్నా కనిపించదు. ఒకనొక ఎగ్జాంపుల్ చూద్దామా? కళ్ళెదురుగా ఉన్న
చూడలేకపోతున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనాన్ని అపవాది అయిన వాడు ఎలా కలిగిస్తాడో ఈ ఉదాహరణ ద్వారా మీరు నేర్చుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వాక్యం నుండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వాక్యం నుండి. యేసు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచారు, పునరుత్థానుడయ్యారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినటువంటి సందర్భాన్ని శిష్యులలో అందరూ చక్కగా తెలుసుకున్నారు, కానీ తోమా మాత్రం ఇంకా గ్రహించలేకపోయాడు. ఇంకా ప్రభువు పునరుత్థానుడయ్యాడని తోమా నమ్మలేకున్నాడు, అవిశ్వాసిగానే ఉండిపోయాడు. ఏం జరిగిందో చూద్దాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. బయలుదేరాడు, ఒక అవిశ్వాసి బయలుదేరాడు. చూసారా? ఆయన చేతుల మేకుల గురుతులలో నేను నా వ్రేలు పెట్టి చూస్తే కానీ నమ్మనట్టున్నాడు. ఆయన ప్రక్కలో బల్లెప్పు పోటు పొడిచారు కదా, నా చెయ్యి ఆ ప్రక్కలో ఆ బల్లెప్పు పోటులో నేను ఉంచి అప్పుడు నమ్ముతాను. సిలువ వేయబడిన యేసు తిరిగి లేచాడని అప్పుడు నమ్ముతాను, అంతవరకు నమ్మనంటున్నాడు. అవిశ్వాసిగా ఉండిపోయాడు దిదుమనబడిన తోమ. ఇప్పుడు ఆ అవిశ్వాసి యొక్క మనోనేత్రములను తెరిపిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. సాతాను ఏం చేశాడు చూసారా? తోమా యొక్క మనోనేత్రములను మూసేశాడు. శిష్యులు వచ్చి చెబుతున్నా నమ్మటం లేదు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇదిగో నీవన్నట్టే, నీవు నన్ను తడిమి చూడు. నీవు అవిశ్వాసిగా ఉండిపోయావు. నీ మనోనేత్రములకు సాతాను గుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఆ గుడ్డితనపు పొరలను చీల్చుకొని బయటకు రా అని యేసుక్రీస్తు ప్రభువు తోమాతో ఇదిగో ఈ సంగతిని గూర్చి వివరించినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. నా ప్రభువా నా దేవా అంటున్నాడు. నిన్న నేను విశ్వసించలేకపోయింది అని బాధపడుతున్నాడు. అప్పుడు ప్రభువారు మరొక విషయాన్ని తెలియజేశారు అక్కడ. అదేమిటి? నీవు నన్ను చూచి నమ్మావు, చూచి విశ్వసించావు. ఇందులో పెద్దగా గొప్పతనం ఏమీ లేదు, కానీ చూడకుండా నమ్ముతారు నన్ను. భవిష్యత్తులో అనేక మంది నన్ను విశ్వసించేవారు వస్తారు. ఇదిగో అందులో నేను ఒకడిని, మీరు కూడా అందులో ఉన్నారు. సంతోషించండి. మనం ధన్యులు అవుతున్నాం. చూడకుండా నమ్ముతున్నాం. మనము తడిమి నమ్ముతున్నామా? ఈ బాహ్య నేత్రాలతో చూచి నమ్ముతున్నామా? లేదు, వాక్యమును విని నమ్ముతున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ ప్రక్రియ ద్వారా, దేవుడు నియమించిన క్రమము ద్వారా మనం నమ్ముతున్నాం. ఆ నమ్మిక మనలో ఉంది, ఆ విశ్వాసం మనలో ఉంది కనుక దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, ఎవరైతే అవిశ్వాసులుగా ఉండిపోతున్నారో వారి మనోనేత్రములు మూయబడతాయి. కొంతమంది చూడండి, ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా విశ్వాసంలోనికి అడుగు పెట్టరు. అంటే అర్థం ఏంటన్నమాట? సాతాను వారి యొక్క మనోనేత్రములను మూసేశాడు. కళ్ళెదురుగా మనం ఎంత వాక్యాన్ని వినిపించినా, కళ్ళెదురుగా మనము ఎంత గొప్పదైనటువంటి బ్రతుకును చూపించినా వారు నమ్మరు. అంటే వారు ఏమైపోయారన్నమాట? పూర్తిగా అవిశ్వాసులుగా మారిపోయారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అలా ఉండకూడదు. ఆ తర్వాత అవిశ్వాసులకు, అల్ప విశ్వాసులకు అన్నీ అపవిత్రములుగా కనిపిస్తాయి. సాతాను మనోనేత్రములను మూసేస్తే ఇంకేం కనిపిస్తుంది? పరిశుద్ధమైనవి కూడా అపరిశుద్ధమా అన్నట్టు కనిపిస్తుంది, పవిత్రమైనవి కూడా అపవిత్రమా అన్నట్టు కనిపిస్తుంది. ఈ సంగతిని మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం నుండి.
పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అల్పవిశ్వాసులు, అవిశ్వాసులు అన్నీ అపవిత్రములే. వారికి పవిత్రమైనవి వారికి కనిపిస్తున్నా అపవిత్రములుగా చూస్తారు. పవిత్రమైన వాక్యం వినిపిస్తున్నా అపవిత్రంగానే చూస్తారు. పవిత్రమైన సత్కార్యములు వారి కళ్ళ ఎదుట కనిపిస్తున్నా అపవిత్రంగానే చూస్తారు. వారు దేవునిని ఎరుగమని చెప్పుకుంటారు కానీ వారి క్రియల వలన దేవునిని ఎరుగమన్నట్టున్నారు. వారు అవిశ్వాసులు అని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తోంది. కనుక అవిశ్వాసులు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు, అవిశ్వాసులు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు. సాతాను వారి యొక్క మనోనేత్రములను మూసేశాడు. ఇక లోతులకు వెళ్ళి చెప్పాలంటే, పరిపూర్ణంగా ఈ అవిశ్వాసులను గూర్చి అల్పవిశ్వాసులను గూర్చి చెప్పాలంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం, వీరు పాపాత్ములు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటే దేవుని యందు దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచకపోతే దేవుని దగ్గర అట్టివారు ఎలా తీర్చబడతారో తెలుసా? పాపాత్ములుగా తీర్చబడతారు. పాపాత్ములుగా తీర్చబడతారు. ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 23వ వాక్యం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వాక్యం. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. దేవుని వాక్యం విషయంలో ఎవరైతే అవిశ్వాసంతో ఉంటున్నారో వారి మనోనేత్రములు అపవాది చేత మోయబడుతున్నాయి. మనోనేత్రములు మోయబడ్డాయంటే ఇక క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపబడదు. కనుక వారు ఎందులో నడుచుకుంటారు? చీకటిలో నడుచుకుంటారు. వారు పాపమును జరిగిస్తారు. వారు పాపాత్ములు అయిపోతారు. మీకు అర్థమవుతుందా? కనుక విశ్వాస మూలము కానిది ఏదో అది అల్పవిశ్వాసం, అది అవిశ్వాసం. అది దేనికి సంబంధించింది? పాపమునకు సంబంధించినది. విశ్వాసం మూలము కానిది అనగా అల్పవిశ్వాసము మరియు అవిశ్వాసము అది దేనికి సంబంధించినది? పాపమునకు సంబంధించినది. వారు పాపాత్ములు. పాపం వలన వచ్చే జీతం మరణం. వారు నిత్య మరణానికి వెళ్ళిపోతారు. కనుక ఇటువంటి కోవకు సంబంధించిన వారుగా మీలో ఏ ఒక్కరూ ఉండకూడదని దేవుడు ఈ పాఠ్యాంశము ద్వారా చక్కగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. జాగ్రత్త, మీరు అల్పవిశ్వాసులుగా ఉండొద్దు, అవిశ్వాసులుగా ఉండొద్దు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అల్పవిశ్వాసులుగా మరియు అవిశ్వాసులుగా ఉండొద్దు. అలా ఉంటే మీరు పాపాత్ములే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అల్పవిశ్వాసము లేక అవిశ్వాసం అనేది ఒక భయంకరమైన రోగం అండి. రోగం. దేవుడు ఈ విషయం తెలియజేశాడు. ఇది ఒక రోగం అంటున్నాడు ఆయన. శరీరానికి సంబంధించిన రోగాలే మీకు ఇప్పటి వరకు తెలుసేమో, కానీ అవిశ్వాసము అల్పవిశ్వాసం కూడా ఒక రోగమే. దేవుని దృష్టిలో అది మనిషికి ఉన్నటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి రోగం. కొంతమందికి సత్యవాక్యాన్ని ఎంత చెప్పినా నమ్మరు. ఎందుకంటే వారికి అల్పవిశ్వాసం, వారికి అవిశ్వాసం, అదొక రోగం వారికి. ఇదిగో అమ్మా, చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకో, ఇదిగో ఒక క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని స్వీకరించంటే వారు ఓర్వలేరు. ఏదో వారానికి ఒక రోజు ఒక చర్చికి వెళ్ళి కూర్చొని నామకార్థ భక్తిని అక్కడ కొనసాగించి ఇంటికి వచ్చేయడం వారికి తెలుసు. అదే వారికి ఇష్టం. అలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడని అదే బ్రతుకుని వారు కోరుకుంటున్నారు. అంటే వారు అల్ప విశ్వాసంలో ఉన్నారు, వారు అవిశ్వాసంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. వారు పాపంలో ఉన్నారు. వారికి దేవుని వాక్యం పరిచయం అయినా స్వీకరించలేకపోతున్నారంటే పాపంలో ఉన్నారు వారు. అదొక రోగం, అదొక రోగం. అపవాది అయిన వాడు వారి మనోనేత్రాలను మూసేశాడు. లోకపు ఆనందాన్నే చూడమంటున్నాడు. పరలోకాన్ని, నిత్యత్వాన్ని అపవాది అయిన వాడు వారికి దూరం చేస్తున్నాడు. మరి వారు మేల్కోవాలి కదా. మేల్కొని దేవుని వాక్యాన్ని గ్రహించటానికి వారు నడుం బిగించాలి కదా. లేదు, అటువంటి మనసు వారికి లేదు. వారు అపవాదిని వెంబడిస్తున్నారు. అల్పవిశ్వాసము అవిశ్వాసము ఒక భయంకరమైన రోగమని దేవుని గ్రంథం సెలవిస్తోంది. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చక్కగా గమనించండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి,
ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా అనేక పర్యాయములు అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా మారిపోయారు కదా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. రోగం కదా, మరి రోగం కదా, రండి, మీకు చక్కగా ప్రవక్తను పంపించి వాక్యాన్ని ప్రకటింపజేస్తాను, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటున్నాడు దేవుడు. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని మీరు అనాలి అంటున్నాడు దేవుడు. ఇదిగో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ఇది ఒక రోగం కదా, బాగు చేస్తాను రండి, బాగు చేస్తాను రండి. ఇదిగో మీరు తెలుసుకోవాలి, నీవే మా దేవుడవైన యెహోవావు అని మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు నాటి కాలంలో సెలవిచ్చాడు. అవిశ్వాసము లేక అల్ప విశ్వాసము ఒక భయంకరమైన రోగము. దేవుని వాక్య ప్రకటన, సత్య సువార్త ప్రకటన ఆ రోగానికి చక్కగా వైద్యం చేస్తుంది, నయం చేస్తుంది, ఆ రోగాన్ని నయం చేస్తుంది. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి లోబడే వారముగా ఉండాలి. ఒకవేళ మనం ఎప్పుడైనా అల్ప విశ్వాసంలో, అవిశ్వాసంలో ఏదైనా ఒక కారణం చేత కూరుకుపోయాం అనుకోండి, వెంటనే దేవుని దగ్గర సాష్టాంగ పడిపోవాలండి. ఒకవేళ రేపటిని గూర్చిన చింత మీలో ఎక్కువైపోతుంది అనుకోండి, ఒకవేళ భయాలు, ఆందోళనలు మీలో కలుగుతున్నాయి అనుకోండి, ఒకవేళ సందేహాలతో మీరు నిండిపోతున్నారు అనుకోండి, ఒకవేళ మతిమరుపుతో మీరు ఉంటున్నారు అనుకోండి, ఒకవేళ శక్తిహీనతతో మీరు ఉంటున్నారు అనుకోండి, అంటే దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు అనుకోండి, ఒకవేళ మోమాటంతో మీరు ఉంటున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలి? దేవుని దగ్గర సాష్టాంగపడి దేవుణ్ణి వేడుకోవాలి. తండ్రి, నేను అల్ప విశ్వాసిని అయిపోతున్నాను, నేను అవిశ్వాసిని అయిపోతున్నాను, ఈ భయంకరమైనటువంటి రోగాలు నాలో ఉండకుండా నయం చేయి తండ్రి, నీవు బాగు చేయి తండ్రి అని దేవుణ్ణి వేడుకోవాలి. ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం నుండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు గమనించండి. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాను. ఇదిగో, నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలననైతే సమస్తం సాధ్యమే అని ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అప్పుడు అతడు ఏమంటున్నాడు చూడండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, ఎవరికైతే అస్వస్థతగా ఉన్నదో ఆ చిన్నవాని తండ్రి, ఏ చిన్నవానికైతే దెయ్యము పట్టి ఆ దెయ్యమును యేసు ప్రభువు యొక్క శిష్యులు కూడా వెళ్ళగొట్టలేకపోయారో ఆ సందర్భమే ఇది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆ చిన్నవాని తండ్రితో అంటున్నారు, నా బిడ్డను బాగు చేయి అని ఆ తండ్రి ప్రాధేయపడుతున్నాడు కదా ప్రభువు దగ్గరకు వచ్చి. అప్పుడు ప్రభువారు అంటున్నారు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసము ద్వారా క్రియ సాధ్యమవుతుంది అని ప్రభువారు తెలియజేశారు. అప్పుడు ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడు, ప్రభువా, నేనైతే అల్ప విశ్వాసంతో ఉన్నవాడనే, నాకైతే దేవుడు ఆశించిన రీతిలో విశ్వాసం ఉండకపోవచ్చు, నా అల్ప విశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించి నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయని అడుగుతున్నాడండి. చూసారా? జాగ్రత్తగా చదవండి, ఆ మాటలు చూడండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. మీకు అర్థమవుతుందా? కనుక ఎప్పుడైతే మనకు విషయం తెలుస్తోందో, నేను అల్ప విశ్వాసగా ఉంటున్నాను, నేను అవిశ్వాసగా ఉంటున్నాను అనేటువంటి విషయం మనం గ్రహిస్తున్నాము, వెంటనే దేవుని దగ్గర మనము వేడుకోవాలి, తండ్రి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి. మనం పూర్తిగా ప్రయత్నిస్తూ, మనం పూర్తిగా నమ్ముతూ, మనం పూర్తిగా విశ్వసిస్తూ, ఇంకా ఏమైనా లోటుండిపోయిందేమో, తండ్రి నీవు ఆశించిన రీతిలో నేను విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నానేమో, నాకు సహాయం చెయ్యి నాయనా అని దేవుణ్ణి వేడుకుంటే దేవుని యొక్క సహాయం మనకు తప్పనిసరిగా దొరుకుతుంది. కనుక ఈ సంగతులన్నిటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఏమాత్రము మీరు అల్ప విశ్వాసంలో ఉండిపోవద్దు, అవిశ్వాసంలో ఉండిపోవద్దు. దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో మీరు విశ్వాసాన్ని సంపాదించుకోవాలని మీకు ఈ దేవుని వాక్యాన్ని బట్టి స్పష్టముగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మనము స్పర్శించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, వెలుగు ఉన్నప్పుడే వెలుగులో నడుచుకోవాలి. వెలుగు ఆరిపోయినప్పుడు ఇక మనము నడుచుకోవడానికి వెలుగే ఉండదు కదా.
కనుక ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు వినిపిస్తోందో, ఎప్పుడైతే మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉందో, అప్పుడే మనం విశ్వాసంలో ఉండాలి. పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా మారిపోయినప్పుడు, దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనం విశ్వాసం ఉంచుదామన్నా ఇక అవకాశం ఉండదు. ఈ విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 34వ వాక్యం నుండి, జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటి కమ్ముకుందా? చీకటి మిమ్మును కమ్మేస్తే మీకు ఇక వెలుగులో నడుచుకునే అవకాశం ఉండదు. గాఢాంధకారం కమ్మేస్తే ఇక వెలుగులో నడుచుకునే అవకాశం ఉండదు. కనుక వెలుగు మీ మధ్య ఉన్నప్పుడు వెలుగులో నడుచుకోండి, విశ్వాసాన్ని ఉంచండి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. చూడండి, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఎప్పుడైతే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయో, అనగా దేవుడు మనకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు, దేవుడు మనకు చక్కగా వినేటువంటి మనస్సునిచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాడు, అన్ని పరిస్థితులు చక్కగా సమకూడి జరుగుతున్నాయి. మనం వెంటనే విశ్వాసంలో ఏమవ్వాలి? వృద్ధిని పొందాలి. విశ్వాసంలో మనము బలవంతులుగా మారాలి. అంతే తప్ప ఈ అవకాశాలన్నింటినీ కూడా మనం చేజార్చుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించామనుకోండి, ఆ తర్వాత ఏమవుతాయి? అవకాశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మూసుకుపోతాయి, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మీరు విశ్వాసములో వృద్ధి పొందుదామన్నా, విశ్వాసములో బలవంతులుగా మారదామన్నా అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితి రానివ్వకండి. వెలుగుండగానే వెలుగులో నడుచుకోండి, వెలుగుండగానే దేవుని క్రియలను చక్కగా చేయండి, వెలుగుండగానే విశ్వాసములో ఇదిగో దేవుడు కోరుకున్న స్థాయిని అందుకోండి. అప్పుడు మీకు చక్కని ప్రతిఫలం దక్కుతుంది. లేదా చీకటిలో మగ్గిపోతారు, లేదంటే మీకు అవకాశాలన్నీ కూడా మూసుకుపోతాయి. అప్పుడు మీరు దేవుని యందు ఏమాత్రమూ విశ్వాసం ఉంచలేరు. అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా పాతాళ మందలి నరకమున మీరు త్రోయబడతారు. కనుక అటువంటి పరిస్థితి రానివ్వకుండా వెలుగుండగానే వెలుగులో నడుచుకోండి, వెలుగుండగానే వెలుగులో నడుచుకోండి. ఇక చివరిగా మీకు చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా ఎవరైతే ఉండిపోతారో వారు రెండవ మరణములోనికి పోతారు. మరి ఆ ఫలితాన్ని కూడా చెప్పాలి కదా. అల్ప విశ్వాసము, అవిశ్వాసము ఎలా పుడుతుందో, ఎటువంటి సందర్భాలలో మనుషులు అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా మారిపోతారో, అలా ఉన్నవారికి అపవాది గుడ్డితనాన్ని ఎలా కలుగు చేస్తాడో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వెలుగుండగా వెలుగులో నడుచుకోవాలని తెలుసుకున్నాం. ఇంకా మారకపోతే ఇక జీవితకాలం అంతా దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, సువార్త విషయంలో, ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో మీరు అల్ప విశ్వాసులుగాను, అవిశ్వాసులుగాను ఉండిపోతే, చివరి వరకు అలాగే ఉండిపోతే, మరి కలిగే ప్రతిఫలం ఏంటో కూడా మీకు చెప్పాలి కదా. అందుచేతనే ఈ సంగతిని సమాధానంగా మీరు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. పిరికివారును అవిశ్వాసులను వచ్చేసారు జాబితాలోనికి. ఎవరు? అవిశ్వాసులు. అల్ప విశ్వాసులు కూడా అవిశ్వాసులే. పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే అవిశ్వాసులకు చివరకు సంప్రాప్తించేది ఏంటన్నమాట? రెండవ మరణము, అగ్నిగుండము, పాతాళ మందలి అగ్నిగుండము. ఇక నిర్ణయం మీది. పూర్తిగా సంగతులను దేవుడు తెలియజేశాడు. అల్ప విశ్వాసముతో, అవిశ్వాసముతో ఒకరు చివరి వరకు మిగిలిపోతే ఏం జరుగుతుందో కూడా దేవుడు తెలియజేశాడు. ఇదిగో అట్టి వారికి రెండవ మరణము సంప్రాప్తిస్తుంది. అట్టివారు మండు గుండములో పాలు పొందుదురు. కనుక నిర్ణయం మీదే.
ఈ దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు ఇక ఏమాత్రము అల్ప విశ్వాసముతో గాని అవిశ్వాసముతో గాని ఉండకూడదని ఒక గొప్ప తీర్మానాన్ని కలిగిన వారై ఇక మీదట దేవుని పట్ల అమితమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ దేవుని మార్గములో వెలుగుండగా వెలుగులో చక్కగా నడుచుకునేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. నాయన, మీ యందు అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ విధముగా తండ్రి, మీరు ఆశించిన రీతిలో అమితమైన విశ్వాసాన్ని మేము చూపగలుగుటకు మాకు సహాయము చేయండి తండ్రి. నాయన, బలహీనమైనటువంటి హృదయాలు కలిగిన వారము, ఘోరమైనటువంటి వ్యాధితో తండ్రి హృదయాలను నింపుకున్న వారము, మమ్మను కరుణించండి, కనికరముతో మమ్మను లేవనెత్తండి. ఇంకను మాలో ఏమైనా అల్ప విశ్వాసం ఉండిపోతే ఆ అల్ప విశ్వాసమును సరిచేయండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో మిమ్మను ప్రభువును వెంబడించగలిగేటువంటి భాగ్యమును పరిశుద్ధాత్మ సహవాసములో మాకు దయచేయండి. నాయన, మీకు దూరం అయిపోయేటువంటి పరిస్థితిని మేము ఊహించలేము. అటువంటి పరిస్థితిని ఏమాత్రము ఎప్పుడూ రానివ్వకుండా మీ వాక్యమును ఉన్నతముగా మా హృదయములలోనికి తీసుకొని మా బ్రతుకులలో పాటిస్తూ మీ చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చుచు తండ్రి, ప్రపంచంలో అందరికంటే గొప్పగా మిమ్మల్ని విశ్వసించేటువంటి వ్యక్తులుగా మేము అందరం ఉండటానికి, అందరికంటే మొదటి వరుసలో మేము నిలబడటానికి తండ్రి మీ కృపను మా ఎడల అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, మీరు ఆశించిన రీతిలో విశ్వాసమును పదిలపరుచుకొనుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ, అదే ఒక గొప్ప వరముగా మేము భావిస్తూ ఆ ధన్యతను దయచేయమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.